డెవలప్మెంట్లు ఎన్నో జరుగుతున్నాయి. ఎక్కడ పట్టినా ప్రజల యొక్క డిస్కషన్ ఏంటంటే నెల్లూరు చాలా బాగా డెవలప్ అవుతుంది. నేను నెల్లూరు ప్రజలందరికీ ఒకటే చెప్పేది, 2014-19లో ఏదైతే ఆ రోజు నేను మంత్రిగా టేకప్ చేసి ఆగిపోయినాయో ఆ ప్రాజెక్టులన్నీ టేకప్ చేసాం. అవి కాకుండా అడిషనల్గా మరో కొన్ని ప్రాజెక్టులు చేసాం. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, కొద్ది రోజులు ఓపిక పడితే యూజీడీ పూర్తి అవుతుంది. 50 కోట్లతో ఏదైతే డ్రైన్స్ స్టార్ట్ చేసామో అవి కూడా కంప్లీట్ అవుతాయి. బహుశా బై డిసెంబర్ అవన్నీ కంప్లీట్ అయితే దోమలు లేని నగరం నెల్లూరు అవుతుంది. అదేవిధంగా 550 కోట్లతో డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ తెచ్చాము. ఆ వర్క్ కూడా ఎంతో వేగంతో జరుగుతూ కొన్ని వార్డులకు ఆల్రెడీ సంగం బ్యారేజ్ వాటర్ ఇవ్వటం మొదలుపెట్టారు. అవి కూడా డిసెంబర్ ఎండింగ్ కల్లా కంప్లీట్ చేసి నెల్లూరులో ఉన్న 28 డివిజన్లకి తర్వాత 54 డివిజన్లు కూడా సంఘం నుంచి వచ్చే వాటిని ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా ట్రీ ప్లాంటేషన్స్ 12,500 వేశారు. ఎండలు మరీ ఎక్కువ ఉండటంతో దాన్ని టెంపరీగా ఆపాము. మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి ఆ బ్యాలెన్స్ చెట్లు ఏదైతే 5 మీటర్లకు ఒక చెట్టు అది కూడా కంప్లీట్ చేస్తాం. ఈరోజు నారాయణ మెడికల్ కాలేజీకి వస్తే ఒక గొడుగులాగా ఉంటుంది. చెట్లు అట్లా ఇటు ఒక గొడుగులాగా. ఆ కింద నిలబడితే బయట నీకు 50 డిగ్రీలు ఉన్నా కానీ అక్కడ ఎండ ఉండదు. ఈరోజు చండీగఢ్ అదే పరిస్థితి. ఈరోజు చండీగఢ్ పోయినా అదేవిధంగా ఉంటుంది. అదేవిధంగా చండీగఢ్ని మోడల్గా తీసుకొని నెల్లూరు చేయదలుచుకున్నాం. దాన్ని చక్కగా మొదలుపెట్టారు. చెట్లు కూడా 15 అడుగులు 20 అడుగులు చెట్లు వేశారు. కొన్నిటికి ఫ్లవరింగ్ వచ్చినాయి. దాన్ని కూడా రాజకీయం చేయాలని ప్రయత్నించారు. అన్ని రాజకీయాలు చేసుకుంటా పోతే ప్రజలు మిమ్మల్ని చీకొడతారు. నిజంగా తప్పుంటే చెప్పండి, మేము చేస్తాం. తప్పుంటే మేము కరెక్ట్ చేసుకుంటాం. ఈరోజు విఆర్ఐ స్కూల్ లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశాను. ఈ ఇయర్ డిఎస్ఆర్ స్కూల్ ఓపెన్ చేశాం. ఆ స్కూల్కి హై డిమాండ్ అయిపోయింది. నో సీట్స్. అందరూ సీట్లు అంటే ఎందుకంటే ఆడొచ్చి రోడ్లో నిలబడి ఆ స్కూల్ చూస్తే ఇక్కడే చేరాలని అనిపిస్తుంది పిల్లలకి. కార్పొరేట్ స్కూల్ కంటే బ్రహ్మాండం కట్టారు సుధాకర్ రెడ్డి అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. ఇట్లా ఈరోజు 15 స్కూల్స్ టేకప్ చేసామండి. 1-2 కాదు. బహుశా నెక్స్ట్ జూన్కి అయితే 15 స్కూల్స్ కంప్లీట్ చేయిస్తా. అందువల్ల నేను నెల్లూరు ప్రజలందరినీ ఒకటే రిక్వెస్ట్ చేసేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఏదైతే మాట ఇచ్చామో మాట ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు చేస్తాం. అలా డెవలప్ చేయడానికి అన్ని విధాలా ప్రోత్సహిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. హలో సత్యం, నాన్నకి ఉన్నట్టుండి మూతి వంకరపోయింది. కాలు చేయి కదిలించడం లేదురా. పెరాలసిస్ అనుకుంటా. నాకు చాలా భయంగా ఉందిరా. త్వరగా రారా సత్యం. ఏంటి, నాన్నకు పెరాలసిసా? వస్తున్నా అమ్మా. కంగారు పడుకు సత్యం. వెంటనే మీ నాన్నని ఎన్ఎల్ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళండి. పెరాలసిస్ వచ్చిన 4.5 అవర్ లోపల ఇంజెక్షన్ చేస్తే పెరాలసిస్ నుంచి రికవరీ అవ్వచ్చు. అవునా? సమయానికి చేతిలో డబ్బులు కూడా తక్కువ ఉన్నాయి. మనలాంటి సామాన్యుల కోసమే సామాన్యుడికి సైతం కార్పొరేట్ వైద్యం అనే నినాదంతో ఎన్ఎల్ హాస్పిటల్ మనకు తోడుగా ఉంది. అక్కడ 1-2 వెల్ ఎక్స్పీరియన్స్డ్ న్యూరాలజిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉన్నారు. వెళ్ళిన వెంటనే సమయం వృధా అవ్వకుండా ట్రీట్మెంట్ మొదలు పెడతారు. మనలాంటి సామాన్యులకు ఎటువంటి మెదడు మరియు నరాల సమస్యలకైనా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ఖర్చుకి అందిస్తుంది మన ఎన్ఎల్ హాస్పిటల్. ఎనలేని అనుబంధం. ఎన్ఎల్ హాస్పిటల్స్, ఆపోజిట్ వాటర్ ట్యాంక్, మాగుంట లేఅవుట్, నియర్ అన్నమయ్య సర్కిల్, నెల్లూరు.